మీరు చూసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నది తప్పే కాదు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నది తప్పు. ఈ రెండు పదాలకి డిఫరెన్స్ ఉంది. రెస్టారెంట్కో వైన్ షాప్కో వెళ్ళి తాగి ఇంటికి వస్తే తప్పే లేదు. కానీ ఏ వైన్ షాప్లోనో తాగి డ్రైవ్ చేస్తూ సమ్ ప్యాసింజర్ని తీసుకెళ్లే డ్రైవరో ఆటో డ్రైవరో అయితే తప్పు. ఒక ఫ్యామిలీ మ్యాన్గా నేను నా బైక్లోనో నా కార్లోనో వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి తాగాను. పర్మిషన్ ఉంది కదా తాగడానికి, అమ్మడానికి పర్మిషన్ ఉంది, తాగొచ్చు. తాగాను వైన్ షాప్లో. ఏ బైక్లో వెళ్ళానో అదే బైక్లో రిటర్న్ వచ్చారు ఇంటికి. తప్పేముంది? మరి ఎలా రావాలి ఇంటికి? అది డ్రంక్ అండ్ డ్రైవ్ కిందికి ఎలా వస్తుంది? నేనేమైనా ప్యాసింజర్లను ఎక్కించుకొని తిరుగుతున్నానా? లేదే. నా బైక్లో వెళ్ళాను, నా కారులో వెళ్ళాను, డ్రింక్ చేశాను, ఇంటికి వస్తున్నాను. గాలిలో తేలుతూ రావాలా? భూమిని చీల్చుకుంటూ రావాలా? ఇది ఏమాత్రం తప్పు కాదు. అసలు దీంట్లో రీజనబుల్గా అయితే లేదు. నేను లోకల్. ఉదాహరణకి నేను హైదరాబాద్లో ఉన్నాను, యూసఫ్గఢ్లో ఉంటాను. బోరబండకి వెళ్ళి తాగేసి వస్తా బైక్లో, ఇంటికి వచ్చి పడుకుంటా. తప్పేం లేదు. నేను బోరబండలో ఉంటూ సికింద్రాబాద్కి వెళ్ళి తాగేస్తుంటే అది డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుంది. లేదంటే వేరే ఊరికి నేను ఏ కార్లోనో బైక్లోనో పోతుంటే అది డ్రంక్ అండ్ డ్రైవ్ కిందకి వస్తుంది. లేదా నా వెనకాల ఎవరైనా ఉంటే, ఇంకో నలుగురు ముగ్గురు ఉంటే నా వెహికల్లో, అప్పుడు ఏమన్నా చేస్తానేమో యాక్సిడెంట్లని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకోవాలి. అస్సలు ఏమాత్రం రీజనబుల్గా లేదు. వైన్ షాప్కి కనీసం ఒక 100 మీటర్ల దూరంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటారు. ఇది గోహత్య కంటే మహాపాపం.